మిమ్మల్ని మీరు మర్చిపోవాలి. ఒక్కసారి మందిరంలో అడుగుపెట్టారంటే జస్ట్ పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకోవాలి. మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరము నిందారహితంగా ఉండాలి. అది దేవుని వల్లనే సాధ్యం, దేవుని ద్వారానే సాధ్యం. మనల్ని ప్రేమించి ప్రతి ఆదివారం దేవుడు మాట్లాడతాడు. ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ జీవితం ధన్యం. దేవుని సన్నిధి విలువ తెలియడం కొరకు, లేక మీరు తీసుకునే తీర్మానం తెలియడం కొరకు ఒక చిన్న ఉపమానం చెప్పి నేను వాక్యాలకు వెళ్దా. ఏంటంటే, ఒక గ్రామంలో కష్టపడే వ్యక్తి ఉన్నాడండి. ఈ కష్టపడే వ్యక్తి బ్రెయిన్ను వాడాడు, మెదడును వాడాడు, ఒళ్ళు నుంచి కష్టపడతాడు, మట్టి పని చేస్తాడండి. ఈ మట్టి పని చేసి ఈ వ్యక్తికి ఒక గాడిద ఉంది. ఎందుకంటే గాడిద అంటే బరువులు మోసేది. నేను అనుకుంటాను ఆ రోజులలో ఎర్రమట్టి ఉండేది కదండి, ఇల్లు అలకడం కొరకు. ఐడియా ఉందా? అలుక్కున్న అనుభవాలు ఉన్నాయా? ఆ ఎర్రమట్టి ఇంటి, ఇప్పుడంటే అన్ని టైల్స్ వచ్చాయి, అది లేదు. కానీ ఆ ఎర్రమట్టిని అమ్మేవాడు సిటీలో. ఎందుకంటే ఇంటి ముందు కొంచెం చేయడానికో అట్లా కొంచెం సంపాదన వస్తే ఆ సంపాదనతో బ్రతికేవాడు. ఈ మట్టితో తవ్వుతున్నప్పుడు ఒకటేదో ఒక రాయి కనిపించింది. ఆయన జ్ఞానం లేదు కదా, ఒళ్ళొంచి కష్టపెట్టాడు కదా, బ్రెయిన్ కష్టపెట్టేవాడు కాదు కదా. కొంతమంది చదువుకున్న ఈ బ్రెయిన్ కష్టపెట్టారు, సుఖానికి అలవాటు పడ్డారు. హల్లెలూయా. అయితే వీడేం చేశాడు, ఆ గాడిద కొడు కట్టి ఆ రాయిని దాన్ని కట్టాడు. చిల్లర సామాన్ కొరకు షావుకారి ఇంటికి వెళ్ళాడు. వెళ్తే సావుకారి కన్ను, అరే విచిత్రంగా ఉంది రాయి, ఏంది? ఆ కన్ను ఆ రాయి మీద పడగానే మానవుడు తడువు చేసుకోకుండా, అరే ఎక్కడిదిరా ఇది అని అడిగాడు. అడిగితే, నేను భూమి తవ్వుతుంటే నాకు దొరికింది, ఇక దీన్ని కట్టాను, అది చూడడానికి బాగుందిరా, నాకు ఇస్తావా అంటే వీడన్నాడు, 1 కిలో బియ్యం ఇస్తావా, 1 కేజీ బియ్యం ఇస్తావా అంటే ఓకే ఇస్తాను. ఇచ్చి ఈ రాయి తీసుకున్నాడు. ఇప్పుడు త్రాసు, ఇప్పుడంటే త్రాసు గురించి ఈ కాలం పుట్టిన పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ ఒకటి ఉంటాయి కదా, అప్పుడప్పుడు అది కూడా ఉంటుంది. ఈ మధ్యలో ఆ రాయిని పెట్టుకున్నాడు వాడు, సావుకారు కదా, వానికి కూడా తెలియదు పాపం. ఆ రాయిని పెట్టుకున్నాడు. ఆ గ్రామంలోనే వజ్రాల వ్యాపారం ఉన్నాడు. వాడు అక్కడికి వచ్చాడు. సేటు ఏంటిది విచిత్రంగా ఉంది రాయి అంటే, పలానోడు లేడా, ఆ మట్టి పని చేస్తాడు, ఆ గాడిద మీద బరువులు మోపిస్తాడు, వానికి అది భూమిలో దొరికిందట, నాకు ఇచ్చాడు, నువ్వు నాకు ఇస్తావా అని వీడు అడిగాడు. ఇస్తా, కానీ 100 రూపాయలు ఇవ్వాలి. ఎవరన్నారు ఈ మాట? సావుకారు అన్నాడు. అబ్బా, వాక్యం అడిగితే ఇట్లా చెప్తే బాగుండు. హల్లెలూయా. సావుకారు అన్నాడు. అంటే సరే, వాడన్నాడు 100 రూపాయలు కాదు కానీ 80 రూపాయలు ఇస్తా అన్నాడు. లేదు 100 ఇవ్వాలి అన్నాడు. లేదు 80 రూపాయలు. అయితే ఈ మనిషి ఏమనుకున్నాడంటే, మట్టి పని చేసేటోనికి తెలియదు మాణిక్యం విలువ, ఈ సావుకారికి తెలియదు. ఎందుకంటే కొంచెం తెలివి ఉంది, ఆ తెలివితోనే కిరాణా షాప్ పెట్టుకొని నడిపించుకుంటున్నాడు. అతడు ఉన్న తెలివిని ఉపయోగించలేదు కనుక మట్టి పని చేస్తున్నాడు. కాబట్టి ఇదేంటో నాకు తెలుసు కనుక వీడెక్కడికి పోతాడు, సావుకారి ఇల్లు ఇక్కడనే, వ్యాపారం ఇక్కడనే, రేపు వస్తానులే, రేపటి వరకు అని మనసు మారకపోతుందా? ఈ కిలో బియ్యానికి 40 రూపాయలు, ఇవి 80 రూపాయలు ఎక్కువ కదా అనుకొని, నేను రేపు సాయంత్రం వస్తా సేటు అని చెప్పి వెళ్ళిపోయాడు. 80కి అయితే తీసుకుంటాను. ఈలోపు పక్కూరులో నుండి ఒక వజ్రాల వ్యాపారం వచ్చాడు. వచ్చి అది చూసిన తర్వాత, ఇది ఇస్తావా సేటు అన్నాడు. ఇస్తా. ఎంత ఇవ్వాలంటే 100 రూపాయలు. 100 రూపాయలు, 1 రూపాయి కూడా తక్కువ, ఎందుకంటే నిన్నటోడు 80 రూపాయలు అన్నాడు కదా. ఇది తీసుకొని వెళ్ళిపోయాడు, 100 రూపాయలు ఇచ్చి మాట మాట్లాడకుండా. ఎప్పుడైతే వాడు వెళ్ళిపోయాడో, ఈవినింగ్ వస్తాన్నాడు కదా, ఈవినింగ్ వచ్చాడు. సేటు ఏది ఆ త్రాసుకున్న ఆ రాయి ఏది అంటే,
నువ్వు వెళ్ళిన కాసేపటికే ఒక వ్యక్తి వచ్చాడు పక్కూరు నుండి, నువ్వు ఇవ్వలేదు 80 రూపాయలు అన్నావు, ఆయన 100 రూపాయలు ఇచ్చాడు, ఆయనకి ఇచ్చేసినాడు. ఓరే మూర్ఖుడా, అది 100 రూపాయల విలువ కాదు, దాని విలువ గొప్పదిరా అని సావుకారిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. అంటే సావుకారు అన్నాడు, సార్ ఆగండి సార్, దీని విలువ నీకు తెలుసు, ఆ మట్టోనికి తెలియదు, నడిపించే నాకు తెలియదు, నీకు విలువ తెలుసు. నీ బుద్ధి ఎక్కడికి పోయింది? నీ బుద్ధి ఎక్కడికి పోయింది? హల్లెలూయా. అంటే రేపు అనేది రూపము లేదు, మార్పు ఈరోజే స్టార్ట్ కావాలా. చేంజ్ ఈరోజే. బైబిల్ చెప్తుంది, నేడే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము. నేను 4 రోజులైనాక మారుతా, 4 దినాలైనాక మారుతా, న్యూ ఇయర్ వచ్చినప్పుడు మారుతా, ఇంకొక వారం రోజులైనాక మారుతా, నేను ముసలినైనాక మారుతా, నేను ముసలిదానైనాక మారుతా, పెళ్ళైనాక మారుతా, పిల్లలైనాక మారుతా. మార్పు అనేది ఆ క్షణమే జరిగేది. దానికి వారాలు, గంటలు, రోజులు ఉండదు. రేపు మనం ఉంటామో ఉండమో, ఈరోజు చేంజ్ అవ్వాలా. హల్లెలూయా. అలాగూ మళ్ళీ వస్తామన్న వాళ్ళు కనుమూసిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక వార్త విన్నా, ఒసుకుల వీరస్వామి హార్ట్ అటాక్తో చనిపోయినట్టు. ఆయన మంచిగా ఉంటాడు. నాకు వినబడినప్పుడు షాక్ అయిపోయినా. అసలు ఎట్లా జరిగింది అంటే, అంతకుముందు ఒకసారి స్ట్రోక్ వచ్చింది, ఇది 2వసారి. అంటే కొంచెం నిమూలం అయిపోయినా. ఎందుకంటే ఆయనతో చాలాసార్లు మాట్లాడినా, చాలాసార్లు కలుసుకున్నాం. అక్కడ కనపర్తకు పోయినప్పుడు చాలాసార్లు మాట్లాడు. ఏమన్నా కార్యక్రమాలు ఉంటే, ఎంగేజ్మెంట్లు ఉంటే వాళ్ళు వస్తారు, మాట్లాడతారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని చెప్తాడు, మంచిగా మాట్లాడతాడు వీరస్వామి గారు. అంటే మరణం అసలు ఎంతలో వచ్చింది. అందుకే అవకాశం ఉన్నప్పుడు పెద్దలు ఊరికే చెప్పలేదు, దీపం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనారోగ్యం నుంచి బయటపడడం కొరకు చాలా విషయాలు చెప్తారు, కానీ ఎట్లా ఆరోగ్యంగా ఉండాలో చెప్పరు. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉండాలనేది బైబిల్లో ఎప్పుడూ చెప్పాడు సామెతల గ్రంథకర్త. ఏంటిది? సంతోషము గల మనసు ఆరోగ్యదాయకం. హల్లెలూయా. అంటే నీవు సంతోషంగా ఉండకపోవడానికి రీజన్ ఏంటో చెప్పనండి. ప్రపంచంలో ఉన్న నగ్న సత్యం ఇది. నీది నాది కాదు, ప్రపంచంలో ప్రతి మానవుడు ఏంటంటే, నేనొక్కడిని తప్ప ఎదుటోడు దుర్మార్గుడు, ఎవడు మంచోడు. నేను ఒక్కదాన్నే మంచిదాన్ని, నేను ఒక్కనే మంచివాడిని. ఈ భావన మనల్ని నెమ్మది లేకుండా చేస్తుంది. యేసు ప్రభు ఏమంటాడంటే, ఎదుటి వ్యక్తి నీకు గౌరవం ఇవ్వాలంటే ముందు నువ్వు గౌరవించు. ఎదుటి వ్యక్తి నిన్ను పెద్దోడు అనాలంటే నువ్వు టవల్ కట్టుకొని భోజనం సిద్ధం చేయి, పరిచర్య చేయి. ఈరోజు ప్రభు మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, వాక్యంలోకి వెళ్ళకముందు ఈరోజు విలువను గుర్తించు, ఈ డే విలువ గుర్తించు, ఈ టైం విలువ గుర్తించు, ఈ సమయం విలువ గుర్తించు. ప్రతి నిమిషం విలువైంది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ చూడండి, ఒక్క నిమిషం వేస్ట్ అయితే నిమిషం మనీతో సమానం అన్నట్టండి, డబ్బుతో సమానం, ఎవ్రీ సెకండ్. కానీ దాని విలువ తెలిసిన ఏ వ్యక్తి కూడా నిరుపయోగంగా సమయాన్ని వృధా చేయలేరు. కాబట్టి ఈ ఆదివారము దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటల విలువ ముత్యాల కంటే విలువైంది. హల్లెలూయా. అవి చెప్పినప్పుడే, అవి అర్థం చేయించినప్పుడే వాటిని ఏరుకోవాలి, అవసాన పట్టాలి, మెరుగుదిద్దుకోవాలి, ఇంకా అందమైన ఆభరణంలాగా చేసుకోవాలి. కొన్నిసార్లు దరిద్రపు ఆలోచనలు ఉంటాయి. ఏంటంటే, ఒక ఆమె పెళ్ళికి పోయింది. ఈ పెళ్ళి పెట్టేవాళ్ళంతా ఎట్లా పోతారండి? ఇప్పుడంటే సొమ్ములు తీసేసిండ్రు. పెళ్ళి పెట్టేటప్పుడు దాచుకున్న నగలు, ఆ తులాల బంగారము, ఇది మొత్తం వేసుకుంటాం. తప్పు పడతలేను,
అంటే నువ్వు ఎవరు కొరకు వేసుకొని పోతున్నావు గది నేను అడిగేది నిన్ను. ఎవరి కొరకు? ఎవరు చూడాలని? ఎవరు చూడాలి? మన పాలలు చూడాలి, మన బంధువులు చూడాలి, పెళ్ళిలో అందరి దృష్టి మన మీద పడాలి. అంటే కోరు చూస్తే ఏమవుతుందంటే అందరూ వాళ్ళ వైపు చూడడం కొరకే ఈ 7 తులాల బంగారం 7 వారాల బంగారం వేసుకొని మొత్తం వెళ్ళిపోతారు. అయితే ఏం జరిగింది తెలుసా? ఆ దరిద్రం ఏందో, ఆ పెళ్ళిలో ఈమెను ఎవరు చూడలేదట, ఒక్కరు కూడా ఓరకంట చూడలేదట. చూడండి, ఆ అక్కలు వాళ్ళు ఉంటారు కదా, ఇది ఎక్కడ తెచ్చిన అక్క, ఈ వజ్రం బాగుంది, ఈ ఆహారం బాగుంది, ఇది ముత్యాహారం అని ఎవ్వరు అడగలేదట. ఇంటికి వెళ్ళింది, భర్త రానంటున్నాడు, పెళ్ళికి ఇవే పోయినట్టుంది. మొత్తం మీద ఆ సొమ్ములు అక్కడ పడేసింది, బట్టలు అక్కడ పడేసింది. ఇక మూలకు పోయి ఏడ్చుకుంటూ కూర్చున్నది. ఎందుకు ఏడ్చుకుంటూ కూర్చున్నది? నేను ఎంత తయారైపోతే నా వంక ఎవరు చూడలేదు. అసలు ఏంది బాధ? మనము చాలా విషయాలలో బాధపడుతున్నామంటే అట్లా అర్థమే ఉండదండి, అస్సలు అర్థం ఉండదు. కోర్ అర్థమైతే లైఫ్ బాగుంటుంది. అన్నిటికీ మంచి మాదిరి యేసేయండి. యేసు ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ పరిస్థితిలోనైనా ఆయన బాధపడలేదు, బాధను భరించాడు. హల్లెలూయా. ఆయన ఓర్చుకున్నాడు, ఆయన సహించాడు అన్నిటినీ. అందుకే నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే 4 సువార్తలు చదవండి, 400 సార్లు చదవండి. నాకు స్ఫూరించింది చెప్తున్నా, నాకు అనిపించింది చెప్తున్నా, నేను అనుభవించింది చెప్తున్నా, నేను ఆచరణలో పెట్టేది చెప్తున్నా, నేను అభ్యాసం చేసేది చెప్తున్నా. యేసు లైఫ్ స్టైల్ని చూడండి. పాస్టర్లను చూడకండి, సంఘస్థులను చూడకండి, పెద్దలను చూడకండి, పెద్ద పాస్టర్లను చూడకండి, ప్రవక్తలను చూడకండి, అపోస్తలను చూడకండి. అందరూ నీలాంటి నాలాంటి మామూలు మనుషులేనండి. వాక్యం చెప్పేటప్పుడు దేవుని ఆలోచనలు మీకు అందిస్తా. ఆ తర్వాత మీకులాగానే నేను, మీకులాగానే ఆకలిగా ఉంటా, మీకులాగానే బాధపడతా. కానీ యేసును చూసినప్పుడు మాత్రము నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, మారడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ దృశ్యరూపకంగా చూస్తా. నేను సినిమా చూసినట్టు చూస్తా, బైబిల్ చదువుతున్నప్పుడు దృశ్యాలను చూస్తా, సంఘటనలను చూస్తా, అక్కడున్న వ్యక్తులను చూస్తా, అక్కడున్న సిచ్యువేషన్ చూస్తా, ఇవన్నీ చూస్తా. చాలాసార్లు మీకు చెప్పాను, గుర్తుందో లేదో. యేసయ్య ఒక మందిరంలో అడుగుపెట్టాడు. మందిరంలో అడుగుపెడితే వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. కోపం వచ్చింది, యేసయ్య కోపం వచ్చింది. చెయ్యి ఎండిపోయిన చూసిండు. ఒరే నీ చేయి దాపురా అన్నాడు. పని చేయి బాగా అయిపోయింది. అంటే నీకు ఎప్పుడు కోపం వచ్చినా ఒక మంచి పని చేయి. హల్లెలూయా. నీకు ఎప్పుడు బాధ అనిపించినా, ఏం ఆలోచిస్తే సంతోషం అనిపిస్తావు, అది చేసేయి. నీ ఇల్లు హ్యాపీగా ఉండాలి. నువ్వు ఇంట్లో అడుగు పెడుతున్నావంటే ఇంట్లో ఒక వాతావరణం రావాలి. కొంతమంది ఇంట్లో అడుగు పెట్టిననుకో భయంతో ఉంటారు పిల్లలు, భయంతో ఉంటుంది భార్య, భర్త భయంతో ఉంటాడు. బయట మంచిగా కులాసగా విలాసంగా హుషారుగా ఉంటాడు, ఇంట్లోకి రాగానే పిల్లి అయిపోతాడు. మరి ఏం మాట్లాడుతుందో అక్క చెల్లె, ఎట్లా చూస్తుందో, కళ్ళెత్తునే సైకిల్ చేస్తుందో మరి ఎట్లా మాకు తెలియదు. కానీ నీ ఇల్లు ఆనంద నిలయం కావాలి, నీ కుటుంబం ఆనందమయం కావాలి. లైఫ్ లాంగ్ చచ్చేదాకా మీ ఫ్యామిలీతో ఉంటారు, మీరు మీ కుటుంబ సభ్యులతో ఉంటారు, భార్యాభర్తలుగా, పిల్లలుగా, ఫ్యామిలీ మెంబర్స్గా. మీ కుటుంబంలో నిజమైన ఆనందము యేసు ద్వారా మాత్రమే కలుగుతుంది. అది నీ మనసు మారడం ద్వారా మాత్రమే, నీ ఆలోచన మారడం ద్వారా మాత్రమే జరుగుతుంది. అందుకే రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు రొట్టిన చెప్పలే, మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. ఈ మనసు పిచ్చిది, ఎంత చెప్పినా మన మాట వినదు. కానీ దాన్ని మనం మచ్చిక చేసుకోవాలి. ఎవరైతే మచ్చిక చేసుకుంటారో, మచ్చిక మీన్ పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటారో, పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తామా?
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నయ్యో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నయ్యో లాస్ట్ చరణం. ఇచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంత మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంత మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా. దయతో నన్ను కైకొనుమయ్యా, నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. అందరము తలలు వంచి కళ్ళు మూసుకుంటే వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఉపోద్ఘాతంలాగా మా ఆధ్యాత్మిక జీవితాన్ని, భౌతిక జీవితాన్ని ప్రేమించి మీరు మాకు హెచ్చరికలు చేసినందుకు మీకు కృతజ్ఞులం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక మీ ఆలోచన నాకు, నా ద్వారా నీ బిడ్డలకు అందిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు కృతజ్ఞతలు. నిజంగా ఈ క్షణమే మా బ్రతుకులో మార్పును ఆస్వాదించడానికి పరిశుద్ధాత్మదేవ యేసయ్య మీకు మనస్ఫూర్తిగా అవకాశం ఇస్తున్నాం. నా జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని ఒక ఆనంద నిలయముగా, ఆనందానికి ఆలవాలముగా, కృపలో బలపరచబడి లోకానికి మహిమకు మచ్చతునుకగా నిలబెట్టి నడిపించి దీవించమని